హలో వ్యూయర్స్, ఈరోజు మరొక చక్కటి కథతో మీ ముందుకు వచ్చాను. ఒక ఊరిలో రంగస్వామి అనే వ్యాపారి ఉండేవాడు. అతనికి ఒక అందమైన భార్య. వారి పెళ్ళై 6 నెలలైంది. ఈ రంగస్వామి భార్య ఎవ్వరితోటి మాట్లాడేది కాదు. ఎప్పుడూ తలదించుకొని తన పనేంటో తను చేసుకుంటూ ఉండేది. ఒకవేళ ఎవరితో అన్నా మాట్లాడాల్సి వస్తే భర్త అనుమతి తీసుకొని మాట్లాడుతూ ఉండేది. దానికి రంగస్వామి ఎంతో మురిసిపోయేవాడు. తన భార్య తనతో తప్ప ఇంకెవ్వరితో మాట్లాడదు అని, తనెంతో అదృష్టవంతుడని ఊరు వాడ చెప్పుకునేవాడు. రోజులానే రంగస్వామి భార్య వాళ్ళ పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి రంగస్వామి పక్కన కోపంగా కూర్చుంటుంది. ఆ కోపం చూసి రంగస్వామి, ఏంటి సుందరి అంత కోపంగా ఉన్నావు, నిన్నెవరన్నా ఏమైనా అన్నారా అని అడిగేసరికి ఆమె ఇలా సమాధానం చెప్తుంది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. రేపు ఉదయం నేను మళ్ళీ నీళ్లకు వెళ్లే లోపు మన ప్రహరీ గోడ అంతా గాజు పెంకులతో అచ్చుపోయించండి అని అంటుంది. అప్పుడు రంగస్వామి, అదేంటి సుందరి, 6 నెలల క్రితమే, అంటే మన పెళ్లి అయ్యి అవ్వగానే నీ కోరిక ప్రకారం ప్రహరీ గోడని కాస్త ఎత్తుగా కట్టించి ద్వారాలు కూడా చాలా పటిష్టమైన పెట్టించాను కదా, ఇంకా ఏంటి ఇబ్బంది అని అడిగేసరికి తను ఇలా సమాధానం చెప్తుంది. రోజు నేను నీళ్లు తేవటానికి బావి దగ్గరికి వెళ్తుంటే ఆ ప్రహరీ గోడ మీద వాలిన పిచ్చుకలు, కాకులు అన్నీ నన్ను చూస్తున్నాయి. మీకు తెలిసిందే కదా, నన్ను ఎవరైనా చూస్తే నాకు ఇష్టం ఉండదని అని భార్య అనేసరికి ముందుగా ఆమె మాటలకి కాస్త ఆశ్చర్యపోయినా లోపల, ఓహో, నా భార్యకి తన ప్రపంచమంతా నేనే అని సంబరపడిపోయి తను చెప్పినట్టుగా ప్రహరీ గోడంతా గాజుతో అచ్చు వేయిస్తాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి రంగస్వామికి పొరుగురులో ఏదో పని ఉండి 2 రోజులు ఊరు వెళ్లాల్సి వచ్చింది. వెళ్లే ముందు తన భార్యకి జాగ్రత్తలు చెప్పబోయి మళ్ళీ ఇలా అనుకుంటాడు, నా భార్య చాలా జాగ్రత్త పరురాలు, తనకి ఇవేవి చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకొని ఇంటి బాధ్యత అంతా తనకు అప్పచెప్పేసి వెళ్ళిపోతాడు. పని పూర్తయ్యాక 2 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో తన భార్య ఎక్కడా కనిపించదు. ఇంట్లో, పెరట్లో అన్ని చోట్ల వెతుకుతాడు. ఎందుకో అనుమానం వచ్చి బీరువా తెరిచి చూస్తే ఇంకేముంది, అందులో డబ్బు లేదు, బంగారము లేదు. అసలు విషయం ఏమిటని కనుక్కోవటానికి తన పొరుగింటి వారిని అడిగేసరికి వారు చాలా బాధతో ఇలా చెప్తారు, నీకు ఎలా చెప్పాలో ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదయ్యా రంగస్వామి, నీ భార్య నిన్ను మోసం చేసింది. మన వెనక వీధిలో ఉన్న పెద్ద వ్యాపారిని పెళ్లి చేసుకొని వేరే ఊరు వెళ్ళిపోయింది అని వారు చెప్పేసరికి రంగస్వామి చాలా బాధతో, అవమానంతో ఆ ఇంట్లోనే కాదు ఆ ఊర్లో కూడా ఉండకుండా పొరుగురికి వచ్చి చిన్న వ్యాపారం మొదలు పెట్టుకున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకసారి అతని పక్క వీధిలో బంగారం కొట్టులో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేయటమే కాకుండా తనని గుర్తుపట్టినందుకు కాపలాదారుని కత్తితో పొడిచి చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఉన్న ఒక్కగానొక్క సాక్ష్యము లేదు. ఆ నేరం ఎవరు చేశారన్న విషయం ఎవ్వరికీ అంతుపట్టట్లేదు. ఇది ఇలా ఉండగా ఓసారి రంగస్వామిను తన మిత్రులు పక్క వీధిలో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారట. అలా వాళ్ళు మాట్లాడుతూ ఉండగా అక్కడి నుంచి ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తాడు. అతను ఒక చేతిలో నీళ్ల గ్లాస్ పట్టుకొని బాగా వంగి నడుస్తూ వెళ్తూ ఉంటాడు. అతన్ని చూడగానే తన మిత్రులంతా లేచి ఆయనకి నమస్కరిస్తారు. రంగస్వామి ఆశ్చర్యపోతాడు, ఇదేంటి, ఇతని వయసు చూస్తే 35 నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉంటాడు. ఈయన అలా వంగి ఎందుకు నడుస్తున్నాడు, మీరంతా ఎందుకు దండాలు పెడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు అని అడిగేసరికి తన మిత్రులు ఇలా చెప్తారు, ఈయన చాలా గొప్ప మనసున్న మనిషి. ఆయన ఎందుకు వంగి నడుస్తారంటే ఆ మహానుభావుడు నడిచేటప్పుడు ఆయన పాదాల కింద చీమలు గాని, కప్పలు గాని, ఇంకేవైనా చిన్న జంతువులు ఆయన పాదాల కింద పడి చనిపోవటం ఆయనకి ఇష్టం లేదు. అలాగే బజార్లో ఎవరైనా వారి వస్తువులు గాని, ధనం గాని పడేసుకుంటే పరాయి వారి సొమ్ము పాముతో సమానమని తనకి సమీపంలో ఉన్న ఎవరైనా పేదవారికి దానం ఇచ్చేస్తాడు. ఇంత మంచివాడిని మేమెక్కడా చూడలేదు, అందుకే ఆయన అంటే మాకు ఎంతో గౌరవం అని వాళ్ళు అనేసరికి, ఓహో అలాగా, మరి చేతిలో ఆ నీళ్ల గ్లాస్ ఏంటి అని అడిగేసరికి వాళ్ళలో ఒక ఆయన ఇలా చెప్తాడు, ఆ మధ్యన ఆయన ఇలాగే నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన పాదాల కింద ఓ 4 చీమలు, మరేవో చిన్న చిన్న జీవాలు చనిపోయాయట. వాటిని కాస్త నీళ్లు పోసి బ్రతికిద్దామంటే పాపం ఆయనకి సమీపంలో ఎక్కడ నీళ్లు దొరకలేదట. అందుకని ముందు జాగ్రత్తగా నీళ్లు పట్టుకొని తిరుగుతారు అని చెప్పి ఆయనకు దండం పెట్టి వీళ్ళంతా కూర్చోబోతుంటే రంగస్వామి,
మనం వెతుకుతున్న దొంగ దొరికాడు, ఇతనే ఆ దొంగ, పదండి పట్టుకుందాం అని గబగబా వెళ్ళి అతను ఎటూ వెళ్లకుండా అతను చేయి పట్టుకుంటాడు. చుట్టుపక్కల వాళ్ళు రంగస్వామిని, అతను దొంగ అని నువ్వు ఎలా చెప్పగలవు, ఆయన మహానుభావుడు, చీమకు కూడా అపకారం చేయని వ్యక్తి అని అనేసరికి రంగస్వామి ఈ చర్చలన్నీ తర్వాత ముందు మీరు ఆయన ఇంటికి వెళ్ళి బంగారం డబ్బు ఉందో లేదో చూడండి అని చెప్పగానే అక్కడ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేసరికి రంగస్వామి చెప్పినట్టుగా అక్కడ బంగారము, డబ్బు, అలాగే ఆ కాపలాదారుణ్ణి పొడిచి చంపిన కత్తి ఉంటాయి. ఇదంతా చూస్తూ ఆశ్చర్యపోయిన జనాలు రంగస్వామిని ప్రశ్నార్థకంగా చూస్తారు. అప్పుడు రంగస్వామి ఇలా చెప్తాడు, నాకు ఈ అనుభవం నా భార్య ద్వారా వచ్చింది. తను నన్ను ఎంతలా నమ్మించిందంటే ఆఖరికి చెట్టు పైన ఉన్న పిచ్చుకలు, పిల్లుల వల్ల కూడా తనకి ఇబ్బంది కలుగుతుంది అని చెప్తే నమ్మేశాను. ఎవరైతే మనల్ని మోసం చెయ్యాలి అనుకుంటారో వారు సహజంగా కంటే కూడా మంచివారుగా నటిస్తారు. అందరి దృష్టిలో వారిపై ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇది కలికాలం, అతి చెడుతో పాటు అతి మంచితనాన్ని కూడా నమ్మటానికి లేదు అని రంగస్వామి చెప్పేసరికి ఊరి వారంతా తన్ని ఎంతో మెచ్చుకుంటారు. ధన్యవాదాలు.